హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డాబా స్టైల్లో ఉండే పన్నీర్ మకానా కర్రీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చేశాను. అలాగే చపాతీలోకి రైస్లోకి కూడా ఇది టేస్ట్ చాలా బాగుంది. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. లేదు నేను ఇంత ఫుల్ వీడియో చూడలేను అన్న వాళ్ళకి షార్ట్స్లో పెట్టాను, చూసేయండి. ఫస్ట్ అయితే మకానాని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే పక్కన నేను మూకుడు పెట్టి పన్నీర్ని కూడా కట్ చేసుకుని పన్నీర్ని కూడా వేయించుకుంటున్నాను. అలా పక్కన మకానా కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన వాటిని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. పన్నీర్ కూడా బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను బౌల్లోని వాటరు అలాగే కొంచెం పసుపు వేసి తీసుకున్నాను. అందులో నేను పన్నీర్ వేసుకుంటాను, కొంచెం సాల్ట్ వేసి. ఎందుకంటే పన్నీర్ బాగా డ్రై అయిపోతాయి కదా అలాగే పక్కన పెడితేనే. ఇలా అయితే చాలా కర్రీలు రెడీ అయ్యేలోగా చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేను పన్నీర్ వేయించిన ఆయిల్ ఎక్కువైపోయిందని కొంచెం తీసేసి అందులోనే ఆనియన్స్ కూడా వేసుకుని లైట్గా వేయించుకున్నాను. తర్వాత ఒక టమాటో కూడా వేయించేసుకున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కొంచెం మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకుని. ఈలోగా నేను కొంచెం కొబ్బరి అలాగే మిక్సీ పట్టుకున్నాను. అందులోకి ఇప్పుడు చల్లారింది కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. మళ్ళీ మూకుట్లోని కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఆవాలు వేసుకుని వేయించుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకుని వాటర్ లేకుండా ఫస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసనగానే ఏమన్నా ఉన్నా పోతుంది. తర్వాత కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు సరిపడినంత ముందు ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. నేనైతే వేయలేదు. కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేశాను. నేను ముందు మకానాని పన్నీర్ని ఒకే దాంట్లో కలిపి నానబెట్టేశాను. ఇలా అవి కూడా వాటర్తో సహా నేను వేసేసాను. వేసిన తర్వాత వాటర్ సరిపోలేదు, అందుకని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం మగ్గిన తర్వాత అలాగే నేను లైట్గా వెన్న వేసుకుని అలాగే నేను 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసాను. అంతే ఫ్రెండ్స్, మకానా పన్నీర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.